వెల్కమ్ టు అగ్మాక్స్. రైతులకు మరో ముఖ్యమైన శుభవార్తగా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సన్నవడ్ల బోనస్ నిధులను విడుదల చేసింది. గత వానాకాలంలో అంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించిన బకాయి మొత్తాలను కూడా తాజాగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయడం ద్వారా ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 వానాకాలం సీజన్లో సుమారుగా 2.71 లక్షల మంది రైతులు సన్న వరి పంటను సాగు చేయగా వారికి సంబంధించిన బోనస్ మొత్తాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ చెల్లింపుల కోసం అవసరమైన ఆర్థిక కేటాయింపులు పూర్తి చేసినట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. దీని ద్వారా రైతులకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా అంటే పారదర్శకంగా నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సన్నవడ్ల బోనస్ పథకం కింద మొత్తం 1939.58 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసినట్లు వెల్లడించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, అలాగే వరి సాగును మరింత లాభదాయకంగా మార్చడం వంటి లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రత్యేక బోనస్ పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే ప్రభుత్వ ముఖ్యమైన ఉద్దేశం. ఈ ప్రోత్సాహంతో రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. గ్రేడ్ ఏ రకం ధాన్యానికే కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు 2,389 కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తోంది. దీంతో సన్నవడ్లకు మొత్తం క్వింటాల్కు 2,889 రూపాయలు లభిస్తోంది. గత సీజన్కి సంబంధించిన బోనస్ పెండింగ్లో ఉండడంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ తాజాగా నిధులు విడుదల కావడంతో వారికి గణనీయమైన ఊరట లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సన్నవడ్ల బోనస్ చెల్లింపులకు పూర్తి చేశామని చెప్పేసి తెలిపారు. రైతులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో సాగు చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.